వృశ్చిక రాశి మార్చి నెల రాశి ఫలితాలు చూద్దామండి. వృశ్చిక రాశి ఈసారి విపరీతమైన కోపం వస్తుంది వీళ్ళకి. మార్చి నెలలో అనవసరంగా కోపం వస్తుంది. తర్వాత వీళ్ళు ఈ భూ కబ్జాలు చేయాలన్నా, ఈ భూ కబ్జాదారులు ఉంటారు. మీరు కనుక వృశ్చిక రాశి అయితే నా భూమి ఎక్కడ కబ్జా అయిపోతుందిరా బాబు అని ఒక భయము, లేకపోతే నేనే భూ కబ్జా చేసేద్దాం, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే ఆ భూ కబ్జా చేసేద్దాం, ఆ భూమి ఉంది దాన్ని అక్రమంగా కబ్జా చేసేద్దాం అనుకుంటారు. కొందరు అమ్మో నా భూమి కబ్జా అయిపోతుందేమో అని అనుకుంటారు. ఈ భూ కబ్జాలు దీని గురించి బాగా ఆలోచిస్తారు. తర్వాత అనవసరంగా లేనిపోని కోపం వస్తుంది, ఊరికే చిరాకు పెడుతూ ఉంటుంది. ఊరికి ఎందుకు వస్తుందో తెలియదు, వస్తుంది అంతే. అది ఆ యోగం అలాంటిది. తర్వాత ఇంట్లో పనులు పడతాయండి మీకు. బట్టలు ఉతకడము, రూమ్ సర్దడము, ఉగాది వచ్చిందని రూమ్ కడగడము, ఎక్కడ లేని పని, అన్ని పనులన్నీ పెట్టుకుంటారు. అన్నీ మీ ఇంట్లోనే చేస్తారు, మళ్ళీ బయట ఎక్కడ చేయరు. అంటే 4 గోడల మధ్యలో. మీ ఆఫీస్లో కూడా చేయొచ్చు ఆ పని. మీ ఆఫీస్ అంటే మీ పరిసరాల్లో మీకు సంబంధించిన ఎక్కడో వెళ్ళి వేరే పని చేయరు. 99% మీ ఇంట్లో చేస్తారు, లేకపోతే మీ ఆఫీస్లో చేస్తారు. డొమెస్టిక్ వర్క్ అనేది బాగా పెరుగుతుంది. అది కొనుక్కు రావాలి, ఆ బ్యాట్ కొనుక్కు రావాలి, రైస్ బ్యాగ్ కొనుక్కు రావాలి, వాటర్ క్యాన్ వేయాలి. సో ఈ వర్క్స్ బాగా, ఇంట్లో కూడా చాలా సామాన్లు పాడైపోతాయి. హోల్డర్ పాడైపోతుంది, స్టాండ్ పాడైపోతుంది, బట్టలు చిరిగిపోతాయి, కుట్టించాలి. సో ఎక్కడ లేనంత ఈ డొమెస్టిక్ ఇష్యూస్ అనేవి వచ్చి పడతాయి. అదేదో పని మనిషితో గొడవ, వాచ్మెన్తో పని, ఇంకెన్ని 1,00,000 పనులు అన్నీ పడతాయి. అంటే ప్రాబ్లం ఏం లేదు, అన్ని చిన్న చిన్న పనులే చిరాకు పెడుతూ ఉంటాయి. ఏదైనా ఒకటే పని ఉంది దాని మీదే ధ్యాస పెట్టుకుంటే బాగుంటుంది. 100 పనులు అవి చిరాకు పెడతాయి. ఇది చేయాలి, అమ్మకి ఇది కొనివ్వాలి, నాన్నకి ఇది చేయాలి, పిన్నిని కలవాలి, ఇది అది 1,00,000 ఉంటాయి, మీకు తెలిసిందే కదా. తర్వాత ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. గొడవలు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రోడ్డు మీద పోతూ ఉంటారు. రోడ్డు మీద మీరు బండి మీద పోతున్నప్పుడు మీకు 100% ఒకటి ఎదురొస్తాడు, మాట అనేస్తారు, అరుచుకుంటారు గట్టిగా. సో రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరితో పెట్టుకోకండి. మీ దారిన మీరు పోవండి, వాడి దారిన వాడు పోతాడు. బండి ఆపేసుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని గట్టిగా అరవడం, నువ్వేంటి, నీ బతికేంటి, నీ స్థాయి ఏంటి, ఇలాంటి డైలాగులు ఏమీ అనకుండా ఎవడి పని వాడు చేసుకుంటే ఒక్క చిన్న స్మైల్ ఇచ్చి అలా ముందుకెళ్ళిపోండి. తర్వాత మీ బ్రదర్స్తో బాగా ఫోన్ కాల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వస్తాయి. మంచి కన్వర్సేషన్ అనేది సాగుతుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది, వాహనం అనేది బాగా స్పీడ్గా నడుపుతారు. సో దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వృశ్చిక రాశి అంటే చేంజ్ బేసిక్గా. సో ఒక చేంజ్ అనేది జరుగుతుంది, ఒక మార్పు. అంటే ఏంటి, మీకు డౌట్ రావచ్చు. నేను కనెక్ట్ చేస్తున్నా ప్రేమ వ్యవహారాల్లో. అందరికీ ప్రేమ వ్యవహారాలు కుదరవండి. ఇప్పుడు మీరు ఏదో కాలేజీలో ఉన్నారు, స్కూల్లో ఉన్నారు, మీ చుట్టుపక్కల అమ్మాయిలు ఉన్నారు, మీకు లైన్ వేసే ఉద్దేశం ఉంది అంటే మీకు ప్రేమ వ్యవహారం అనేది స్టార్ట్ అవ్వచ్చు. కానీ అసలు మీకు ఏ ఉద్దేశాలు లేవు, మీ పక్కన అమ్మాయిలు లేరు, మీకు ఎవరు తెలియదు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సో వాళ్ళ గురించి కాదు, పెళ్ళిళ్ళు అయిపోయినవి అవి అంటే. సో ఇప్పుడు ఎవరికైతే ఉద్దేశం ఉంటుందో వాడే కదా ముందు అడిగేసేది. సో ఇలా ఎవరికైతే ఉద్దేశం ఉంటుందో వాడికి మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది, అరే ఈ అమ్మాయిని ఎలా అయినా నేను నంబర్ తీసుకోవాలి, ఈ అమ్మాయికి మెసేజ్ చేయాలి, ఈ అమ్మాయితో చాటింగ్ చేయాలి. అర్ధరాత్రులు ఫోన్లో మాట్లాడతారు, చాటింగ్లు చేస్తారు, ఐ లవ్ యూ నాన్న అంటారు. సో మీలో ఉన్న లవర్ బాయ్ బయటికి వస్తాడనమాట. ఎవరైనా సరే, మనిషి అన్నాక, ఒక అబ్బాయి అన్నాక ఒక ప్రేమ అనేది ఉంటుంది. తప్పేం కాదు, అది ప్రేమ అనేది ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒంటరిగా కూర్చోమంటారు, జీవితాంతం ఎవడు కూర్చోడు కదా. సో ఎవడైనా ఏదో ఒక పాయింట్లో ప్రేమిద్దామని అనుకుంటాడు. ఈ అమ్మాయినా అనుకుంటుంది, లేకపోతే ఈ అమ్మాయిని అనుకుంటుంది, నేను జీవితాంతం ఒంటరిగా ఉంటాను, 4 గోడల మధ్యలో ఉంటాను, తలుపులు వేసుకుంటాను, కిటికీలు వేసుకుంటాను, అసలు బయటికి రాను, శ్వాస కూడా పీల్చాను అనుకుంటారు ఎవరైనా? అడుగుతున్నాను.
ఎవరైనా సరే భూమి మీద మగ అయినా ఆడ అయినా ప్రకృతి వాళ్ళిద్దరిని కలుపుతుంది. ఆటోమేటిక్ కలుస్తారు ఒక అబ్బాయి అమ్మాయి అనేది, దాంట్లో తప్పేం లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలా మనకు ఆలోచన వచ్చినప్పుడు త్వరపడి తప్పడుగు వెయ్యకూడదు. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని సరైన అమ్మాయితో మాట్లాడాలి, మంచి అమ్మాయితో మాట్లాడాలి. ఆ అమ్మాయి అందంగా ఉందని చెప్పేసి లైన్ వేస్తే ఎక్కడో ఇరుక్కుంటావు. ఆ అమ్మాయి మంచి అమ్మాయా కాదా చూడు నాన్న. ఇన్స్టాగ్రామ్లు ఓపెన్ చేసి ఏదో దొరికిన అకౌంట్లో ఇష్టం వచ్చిన మెసేజ్లు పంపించడం కాదు. దేవుడు కళ్ళనిచ్చాడు, లోపల రెటీనా కార్నియా ఏవేవో ఇచ్చాడు, ఇక్కడ బ్రెయిన్ ఇచ్చాడు, లోపల నరాలు ఉన్నాయి, అవన్నీ వాడి సరైన అమ్మాయిని ప్రేమించు. అప్పుడు నీ జీవితం కూడా ఇంప్రూవ్ అవుతుంది. నీలో ప్రేమ వస్తుంది, పాజిటివ్నెస్ వస్తుంది. ఆ అమ్మాయి కూడా నేను నిజాయితీగా ప్రేమిస్తుంది. రేపు అది ఆ ప్రేమ వ్యవహారం కాస్త పెళ్ళిగా మారుతుంది. పెళ్ళిగా మారకపోయినా నీకు అది హెల్ప్ అవుతుంది. ఆ ప్రేమ వ్యవహారం అనేది అమ్మాయి పాజిటివ్ ఉంటే నీకు కలిసి వస్తుంది. అదృష్టం ఎవరికి తెలుసు కదా, కలిసి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మనకు ఇక్కడ శుక్రుడు రాహు బుధుడు కలిసి ఉన్నారు 5వ ఇంట్లో నీకు. సో మీ చేతిలో ఉంటుందండి. ఇప్పుడు జాతకాలు కూడా, ఇప్పుడు నీకు కత్తి ఇచ్చాననుకో, నువ్వు ఆ కత్తితో కూరగాయలు కోయొచ్చు, నీ పీక్ కోసుకోవచ్చు, వేరే వాడి చెయ్యి కోయొచ్చు, లేకపోతే ఒక డాక్టరే ఒక సర్జరీ చేయొచ్చు. నీ చేతిలో ఉంది కదా. గ్రహస్థితి కూడా అంతే. నీకు ఆ సిచ్యువేషన్ వస్తుంది, నువ్వు ఎలా డీల్ చేస్తావు దాంతో అనేది పాయింట్. ఇప్పుడు కత్తి కొనుక్కొని వెళ్ళి కూరగాయలు కట్ చేయవచ్చు, లేకపోతే అదే కత్తి మన పాకెట్లో ఉన్నప్పుడు మనకి ఎవడైనా డ్రైవింగ్లో హిట్ చేశాడు అనుకోండి, వాడినే పొడిచేయచ్చు. చెప్పలేము. కత్తి ఉందని చెప్పేసి ఎదురుని పొడిచేయలేం కదా రోడ్డు మీద. ఒక స్మైల్ ఇచ్చి జరగాలి, మన ఇంటికి వెళ్ళి మనం మళ్ళీ కూరగాయలు తరగాలి. సో అది జాగ్రత్తగా ఉండాలి. సిచ్యువేషన్ అయితే వస్తుంది, గొడవపడే సిచ్యువేషన్ వస్తుంది, ప్రేమ వ్యవహారాలు లైన్ ఎద్దాము, మెసేజ్ పెడదాము అనే ఆలోచన వస్తుంది. కానీ ప్రతిదానికి కొంచెం ఆలోచించి ముందడుగులు వేయండి అంటాను. సో ఇప్పుడు జాబ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు మీరు జాబ్ చేసేటప్పుడు స్పెషల్గా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, ఒక అమ్మాయి మీకు మళ్ళీ ఎదురవుతుంది, అంత బాగుంటుంది. ఆ అమ్మాయిని మీరు కలుపుకొని, ఇప్పుడు 10 మంది పరిచయం అయ్యారు, 10 మందితో వ్యవహారాలు పెట్టేసుకుంటాం ఏంటి? ఆ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయాలి, వర్క్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఏదైనా నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఏదైనా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏదైనా కోడ్ ఉంటే చెప్పాలి, మన ప్రాజెక్ట్కి హెల్ప్ అవ్వాలి. ప్రతి అమ్మాయిని అదే మీరు ఆ దృష్టితో చూస్తే ఎలా అండి? ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వండి, కలిసిమెలిసి వర్క్ చేయండి, మంచి కొలీగ్స్గా ఉండండి. ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీరు ప్రేమ వ్యవహారాలు సాగించవచ్చు. కానీ ప్రతి అమ్మాయికి నేను మెసేజ్ పెట్టేస్తాను, ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఉన్నారు అట్లా కలియుగంలో, అట్లా ఉండకూడదు. సెలెక్ట్ ద రైట్ గర్ల్. మీరు అమ్మాయికి మెసేజ్ పెట్టారంటే, మీరు అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టారంటే, ఇంకా పెళ్లి దాకా వెళ్తాను అనుకొని ఫిక్స్ అయ్యి వెళ్ళండి, చేయండి మెసేజ్. లేకపోతే వద్దు, టైంపాస్ చేయమాకండి. అన్నీ కలిసి వస్తున్నాయి, అమ్మాయి ఎదురుగా కనిపిస్తుంది, లైన్ వేసేస్తే అయిపోతుంది కదా అనుకోవద్దు. మర్చిపోయారు, మీకు ఇంట్లో కూడా పని ఉంది. నేను ముందే చెప్పాను, విపరీతమైన పని ఉంది ఇంట్లో. అది కాకుండా మిమ్మల్ని ఆఫీస్లో ఒక క్యాబిన్లో పిలిచి మిమ్మల్ని తిట్టే అవకాశం ఉంది. మిమ్మల్ని క్యాబిన్లో మీ బాసే పిలుస్తాడు, ఇలా 4 గోడల మధ్యలో కూర్చోపెట్టి తిడతాడు, మిమ్మల్ని గట్టిగా ఇచ్చుకుంటాడు. సో కొంచెం జాగ్రత్తగా పని చేయండి. ఆఫీస్లో పని చేయండి, మీ రూమ్లో కూడా పని చేయండి. ప్రేమ వ్యవహారాలు జాగ్రత్త. ఆరోగ్యంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు, యాజ్ యూజువల్ ఉంటుంది. కానీ మనము మనిషే కదా, మనిషి అన్నాక తప్పులు చేస్తాడు. వృశ్చిక రాశి గురించి మాట్లాడుతున్నాం. సో వృశ్చిక రాశి అంటే హనుమంతుడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇది ఎప్పుడు జపిస్తూ ఉండాలి. ఇది జపిస్తే ఏంటి? పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ నిర్ణయాలు తీసుకొని పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది. నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని వాడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, వాడేంది, నాకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడా, ఇలాంటివి పెట్టుకోవద్దండి అస్సలు. వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకి బేసిక్గా నాశనం అయిపోవడానికి ఫ్రెండ్స్ అనేవి బాగా దగ్గర అవుతారు. వాడికి ఫ్రెండ్స్ ఎప్పుడు దగ్గర అయితే వీడిని పైకి లేపుతారనమాట. వీడిని పైకి లేపుతారు, దాంతో వీడు రెచ్చిపోయి ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేసి చివరికి వీడు నాశనం అయిపోతాడు. వృశ్చిక రాశిలో ఈ ట్రేట్ ఎక్కువ. కాబట్టి ఫ్రెండ్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడైనా. దైవ స్మరణలో ఉండాలి కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశికి లోపల ఎక్కడో విషం ఉంటుంది. అది మనము వృశ్చికం అంటేనే మీకు తెలుసు కదా. సో లోపల ఎక్కడో విషయం ఉంటుంది కాబట్టి దాన్ని మంచికి వాడాలి.
ఇప్పుడు విషాన్ని మనం యూజ్ చేసి ఏదో ఒక యాంటీబాడీనో యాంటీ సీరమో ఏదో వ్యాక్సిన్గా వాడాలి, అంతేగాని దాన్ని మన లోపల నింపుకొని వేరే వాళ్ళు దూషించడం కాదు. వృశ్చిక రాశి ఎప్పుడైనా పాజిటివ్గా ఉంటే అంతా మంచి జరుగుతుంది, కానీ కొంచెం లేటుగా జరుగుతుంది, కానీ డెఫినెట్గా మీకు మంచినే జరిగి తీరుతుంది. కానీ లేట్ వల్ల మీరు ప్రెషర్ బిల్డప్ చేసుకొని తప్పు నిర్ణయాలు తీసుకొని జీవితం మొత్తం గుగ్గిపాలు చేయొద్దు. చాలా కూల్గా చాలా పేషెంట్గా ఉండాలి. సక్సెస్ వస్తుందిలే. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్. కానీ ఎస్పెషల్లీ చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చిట్టీలు పెట్టేయడము, వాడిని బెదిరించడం, నువ్వు ఇది చదువుకొని రా, నేను ఇది చదువుకొని వస్తా, వాడిని బెదిరించేసి టీచర్ని బ్రైబ్ చేసి లంచాలు ఇచ్చేసి మేనేజ్ చేసి ఈ పనులు చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశిలో ఎవరికైతే ఆ వృశ్చికం పాడైపోతుంది ఇలాంటి పనులు 2 నంబర్ కా కామ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. చదువులో ఇలా చేస్తారు, జాబ్ చేసే దగ్గర లంచాలు తీసుకుంటారు, వ్యాపారాల్లో మళ్ళీ మోసాలు చేస్తారు. ఇవన్నీ లేకుండా దైవ స్మరణలో ఉంటే అన్నీ పాజిటివ్గా జరుగుతాయి, అన్నీ పాజిటివ్గా వెళ్తాయి. లైఫ్ని నెగిటివ్గా తీసుకుంటారు చాలామంది. పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా వెళ్తుంది, చాలా పాజిటివ్గా వెళ్తుంది. ఒకసారి వృశ్చిక రాశి ఇవ్వడం మొదలెడితే వాళ్ళని ఎవ్వరు ఆపలేరండి, అసలు ఎవ్వరు ఇవ్వలేరు. పెద్ద అంబానీ జాతకంలో బాగా పనిచేసిందంటే వృశ్చిక రాశి. దానివల్ల పెను మార్పులు జరిగాయి అతని జీవితంలో. ఇప్పుడు ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ. సో వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి, చాలా మంచిది వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే. సో నేను పరిహారం కూడా చెప్పాను, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మంగళవారం రోజు, అంతా బాగుంటుంది, అంతా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.